రాజు సంహరింపగోరుచున్నాడని అవగతము చేసుకొనినంత కలిపురుషుడు వెంటనే రాజలాంఛములను త్యజించి భయ విహ్వలతతో శిరము వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యెను. ఈరోజు మనమున్నటువంటి సమాజంలో ఇదే జరుగుతుంది. ఎవరైతే మోసపూరితమైన బుద్ధితో సమాజంలో రాజులుగా లేకపోతే ప్రజాపాలకులుగా చలామణి చేస్తున్నారో ఈరోజు సమాజంలో, ఎప్పుడైతే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందో, ఎప్పుడైతే వాళ్ళ శిక్షకు అర్హులు అని తెలియబడుతుందో, వెంటనే ఏం చేస్తారు? తప్పైపోయింది, తెలియకుండా చేసేసాము, క్షమించి వదిలేసేయండి అంటారు. చాలా సులువు. అంటే ఇంగ్లీష్లో ఒక ఫేమస్ సేయింగ్ ఉందన్నమాట. ఏంటంటే ద బెస్ట్ అపాలజీ ఈజ్ ద బెస్ట్ అపాలజీ ఈజ్ చేంజ్డ్ బిహేవియర్. అంటే నిజమైన క్షమాపణ అంటే ఏంటంటే వాళ్ళ ఏమో చెప్తున్నారు, వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వడం అన్నమాట. వాళ్ళు అపాలజీ అనేది ఇట్లా చెప్పడం వరకే అది పరిమితం అవ్వదన్నమాట. వాళ్ళ బిహేవియర్ డైలీ వాళ్ళు ఏ విధంగా ప్రజలతో, జనాలతో, వాళ్ళ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఎలా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు చేంజ్ అయ్యారా లేదా అని దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది ఫేమస్ ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉందన్నమాట. కానీ ఈరోజున్న పరిస్థితుల్లో సారీకి ఒక అర్థమే లేదన్నమాట, దానికి ఒక వాల్యూ లేదు. ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే ఈ కలియుగంలో, తను తప్పు చేస్తున్నాడు, తను ఈ విధంగా మోసపూరితమైన బుద్ధి ఉంది, ప్రజల్ని మోసం చేస్తున్నారు అనే విషయం కూడా అంగీకరించారన్నమాట. వాళ్ళు చేసే ప్రతి పనికి, ప్రతి కార్యానికి ఒక జవాబు ఉంటుందన్నమాట. జస్టిఫికేషన్ అంగీకరించరు. అది ఇప్పుడు మన కలియుగంలో, ఈరోజున్న సమాజంలో పూర్తి స్థాయిలో జరుగుతుండే ప్రణాళిక. ముందు భాగవత క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఏ విధంగా కలిపురుషుడు అసత్య ప్రచారంతో ఈ కలి ప్రభావాన్ని లోకంలో జనాలను ప్రలోభించి స్ప్రెడ్ చేస్తున్నాడని మనం డిస్కస్ చేసాం ముందు క్లాసెస్లో. ఈరోజు ఏంటి ఈ శ్లోకంలో ఏంటి? ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు క్షత్రియుడంటే, ఎప్పుడైతే ఒక మూగజీవులను లేకపోతే తనను తాను వ్యక్తపరుచుకోలేనటువంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే, వాళ్ళను ఎవరన్నా శిక్షిస్తుంటే రాజు యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట ఏంటి? వాళ్ళను రక్షించడం. సో ఎప్పుడైతే ఈ కలిపురుషుడు రాజు వేషంలో గోవును మరియు వృషభాన్ని శిక్షిస్తున్నాడో, ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత పరీక్షిత్ మహారాజు వెంటనే ఈ రాజు వేషంలో ఉన్నటువంటి కలిపురుషుణ్ణి శిక్షించాలని ప్రయత్నం చేశాడనంటే, వెంటనే తన ఖడ్గాన్ని తీసుకుని తనని సంహరించడానికి ప్రయత్నం చేసి వెంటనే ఏం చేశాడు? కలిపురుషుడు అర్థం చేసుకున్నాడు, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు మనల్ని శిక్షిస్తాడు, వెంటనే శరణాగతి పొందుతామని తన మారు వేషంలో ఉన్నాడు కదా, రాజు వేషంలో ఉన్నాడు. రాజు కాదు,
కలిపురుషుడు రాజు వేషంలో లేదు. అంటే రాజు వేషం అని ఎందుకు అంటున్నారు ఇక్కడ అంటే, కలిపురుషుడు గోవును వృషభాన్ని శిక్షిస్తున్నాడు. రాజు అనేవాడు అలా మూగజీవులని, తనను తాను వ్యక్తపరుచుకోలేని పరిస్థితిలో ఉన్న జీవులని శిక్షించడు అనమాట, కొట్టడం చేయడు. కానీ ఇక్కడ చేస్తున్నాడంటే మొట్టమొదటి లక్షణం రాజుకు ఉండాల్సిందే లేదని రాజు వేషం అని ఇక్కడ వివరించారనమాట. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ శిక్షించాలనుకున్నాడో వెంటనే ఆ రాజు వేషాన్ని తీసేసి పాదాలపైన పడతాడనమాట. పరీక్షిత్ మహారాజు పాదాలపైన పడి క్షమాభిక్ష కోరుతాడనమాట. మనం ఈ తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే భాగవత క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఈరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే పేరుతో ఈరోజు ఒక ప్రజా సంక్షేమాల పేర్లతో ప్రజలకు ఉపయోగపడే పరికరాలను లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అను ఎంతో మోసాలు జరుగుతున్నాయన్నమాట. నిజమైనటువంటి అవసరమైనటువంటి విద్యను జనాలకు అందించట్లేదన్నమాట. అసత్య ప్రచారం బాగా జరుగుతుంది. గవర్నమెంట్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తారనమాట. ఏంటి, వీళ్ళు గవర్నమెంట్ ఒక పాలసీ ఉంటుందన్నమాట, దీన్ని బేస్ చేసుకునే ఉండాలి ప్రతి ఒక్కటి అని. కానీ కొంతమంది ఏం చేస్తారు, దాన్ని ఫాలో చేయరు. మళ్ళీ వాళ్ళకి శిక్ష పడుతుంది. మళ్ళీ ఒక పిటిషన్ పెడతారు వెళ్ళి, లేదు మాకు దీనివల్ల మేము ఇలా చేసాం, దానివల్ల ఇలా చేసామని. మళ్ళీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోర్టులో కేసు వేశారంటే అది జరుగుతూ ఉంటుంది, మన జీవితాంతం జరుగుతూ ఉంటుంది. అంత సులువుగా దాని జడ్జిమెంట్ రాదు. మళ్ళీ సంవత్సరాల తరబడి ఈరోజు ఉండేటువంటి న్యాయస్థానాల్లో జరుగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. అంత సులువుగా మనకు రిజల్ట్ రాదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ పిటిషన్స్ వేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి. దీంట్లో ఇంకా ప్రభుపాద ఏమంటున్నారు ఇక్కడ భాష్యంలో, కానీ నిమ్నజాతి మానవుడు క్షత్రియముగా కృత్రిమముగా రాజవేషము ధరింపుట పరీక్షిత్ మహారాజు వంటి ప్రామాణికుడైన క్షత్రియుని పంతముచే అతని నిజరూప బహిర్గతమగును. ఏలనన నిజమైన క్షత్రియుడు ఎప్పుడునూ శరణాగతుడు కాడు. విరోధి క్షత్రియుని సవాలును అతడు అంగీకరించి విజయమో లేక వీరస్వర్గమో ఎన్నట్లుగా యుద్ధము గావించును. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మహాభారతంలో ఎప్పుడైతే దుర్యోధనుడు అంటే కౌరవులు పాండవులకు 5 గ్రామాలు కూడా ఇవ్వడానికి రెడీగా లేరో అప్పుడు యుద్ధమే నిశ్చయమైంది. ఏంటి, క్షత్రియులుగా పాండవులు వాళ్ళ స్వభావాన్ని అనుసరించి వాళ్ళు పరిపాలనే చేయాలి, వేరే ఏం చేయలేరు. లేదు నేను వ్యవసాయం చేసుకుంటానంటే అలా కుదరదనమాట. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులుగా ప్రజాపాలన చేయడానికి అర్హులు. కాబట్టి యుద్ధమే అనివార్యమైంది. వెంటనే ఏం చేశారు కౌరవులు, దుర్యోధనుడు, మేము కూడా సిద్ధం యుద్ధానికి అన్నారు. లేదు మీ పాదాల పైన పడతాం, వదిలేయండి అని ఎవరు అనలేదన్నమాట. పాండవులు అనలేదు, కౌరవులు అనలేదు. అది నిజమైన క్షత్రియుని లక్షణం. ఏంటి నిజమైన క్షత్రియుడి లక్షణం? ఎందుకంటే వాళ్ళందరూ క్వాలిఫైడ్ క్షత్రియులు అన్నమాట.
తర్వాత మనకు తెలుసు ఏమైంది. ఆ యుద్ధం జరిగింది, 18 రోజులు యుద్ధం జరిగింది. అక్షౌహిణీల సైన్యాలు మరణించాయి. చివరిగా పాండవులు జయించారు ఆ యుద్ధాన్ని. ఇది ధర్మం అంటే. అర్థమైందా? ఏదో ఒక మారువేషంలో ఏదో చేయడం కాదనమాట. నిజమైన క్షత్రియుడు, రాజు అంటే వాళ్ళ తరపున వాళ్ళు పోరాడతారు. అంటే కౌరవుల తరపున అన్యాయం ఉనింది, అందుకనే కృష్ణుడు పాండవుల తరపున నిలబడి పాండవులను గెలిచేలాగా చేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ క్షత్రియులకు లక్షణం ఏంటి? ఈ ధర్మరాజు, ఈ కౌరవులు అందరూ కూడా హీనులు అంటూ మనం వింటుంటాం. ఏంటి, మహాభారతంలో పాండవులు చాలా ఇది చేశారు, అది చేశారని వింటుంటాం. కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా చాలా క్షత్రియ లక్షణాలు ఉన్నాయన్నమాట. క్షత్రియ వంశంలో పుట్టినటువంటి కౌరవులు చాలా గొప్ప క్షత్రియ లక్షణాలు ఉన్నాయన్నమాట. వాళ్ళు పాండవుల పైన, పాండవులకు వాళ్ళకు అసూయ, వాళ్ళు పాండవులకు రాజ్యం వచ్చేస్తే వీళ్ళకి రాదనే ఒక అసూయతోనే ఇవన్నీ చేశారే. కానీ కౌరవులు క్షత్రియులుగా వాళ్ళు వాళ్ళ ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళ అన్ని విద్యలు వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకు వాళ్ళ గురువు కూడా ద్రోణాచార్యుడే కాబట్టి అన్ని లక్షణాలు వాళ్ళకి నేర్పించారనమాట. ఈరోజున్నటువంటి పరిపాలన ప్రక్రియ కాదనమాట. నిజమైన క్షత్రియుడు వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క పరిపాలన సిద్ధాంతం ఏ విధంగా ఉండాలని ద్రోణాచార్యుడు వాళ్ళందరికీ నేర్పించాడనమాట. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అసూయ పాండవుల పైన వాళ్ళ పతనానికి కారణమైందనమాట. ముఖ్యంగా అదే ముఖ్య కారణం. ఎప్పుడైతే ఆ యుద్ధానికి ముందు కూడా సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే శాంతి దూతగా వెళ్ళాడనమాట. ఎవరి దగ్గరికి? కౌరవుల దగ్గరికి. ఏంటి, మనము యుద్ధం ఆపేసి వాళ్ళకి 5 గ్రామాలు ఇచ్చేస్తే కూడా సరిపోతుందని. కానీ వాళ్ళు సిద్ధంగా లేరు, వాళ్ళు సరెండర్ అవ్వడానికి సిద్ధంగా లేదనమాట కౌరవులు. లేదు, మేము యుద్ధంలో తేల్చుకుంటాం, గెలిస్తే గెలిచాం, లేదంటే లేదు. అది క్షత్రియుడి యొక్క ఇదనమాట. సరెండర్ అవ్వరు అనమాట. యుద్ధేచ పలాయనం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట. క్షత్రియుడి యొక్క లక్షణం ఏంటి అంటే యుద్ధంలో ఆ క్వాలిటీ, యుద్ధం చేసేటువంటి క్వాలిటీ ఆ క్షత్రియుల్లో ఉంటుందన్నమాట. ఈరోజు ఉన్నటువంటి యుద్ధాలు కాదనమాట. ఎక్కడో కూర్చొని రాజకీయ నాయకులు ఎక్కడో ఆఫీసులో బుల్లెట్ ప్రూఫ్ రూముల్లో కూర్చొని సైనికుల్ని ముందు వరుసలో పెట్టి యుద్ధం చేయించే పరిస్థితి కాదనమాట. రాజు అనేవాడు ముందు నిలబడి యుద్ధం చేసేవాళ్ళు అనమాట. అది క్షత్రియ ధర్మం అంటే. బుల్లెట్ ప్రూఫ్ రూముల్లో కూర్చోవడం కాదు. యుద్ధం వచ్చిందంటే ఫస్ట్ ఏం చేస్తారు ఈరోజున్న పరిస్థితుల్లో? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు ఎవరైతే ఉత్తమ పదవుల్లో ఉంటారో వాళ్ళని ఏ విధంగా రక్షించాలి అనేదే ఉంటుందన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి. రీసెంట్గా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ వెంటనే ఏం చేస్తారు, ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ హెలికాప్టర్, ప్లేన్, ప్రైవేట్ ప్లేన్ తీసుకొని వేరే దేశాలకి, వేరే ఊర్లకి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే మొదటిది. యుద్ధంలో ముందు వరుసలో నిలబడి యుద్ధం చేసి వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళు పోరాడుతున్న యుద్ధం గురించి చేద్దామని లేదనమాట. అది కలియుగంలో ఉండే దుర్లక్షణం. నిజమైన క్షత్రియులు ఎవ్వరూ లేరు. క్షత్రియులు అనేది పరీక్షిత్ మహారాజుతోనే అయిపోయిందనమాట. పరీక్షిత్ మహారాజు చివరి క్షత్రియుడు. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ శూద్ర గుణాలతో ఉన్నటువంటి వాళ్ళే అన్నమాట. అందుకే శాస్త్రంలో చెప్పారు, కలోతత్ శూద్ర సంభవతి. కలియుగంలో బ్రాహ్మణ లక్షణాలు, క్షత్రియ లక్షణాలు ఉండవంట. అందరికీ కూడా శూద్ర లక్షణాలే ఉంటుందన్నమాట.
అంటే శూద్ర లక్షణాలు అంటే ఇది జాతి గురించి మాట్లాడుతున్నారు అని కాదనమాట. వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క గుణాల గురించి. ఎంతమందికి మీరు చెప్పండి, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎంతమందికి క్షత్రియ లక్షణాలు ఉన్నాయి? వెనకాల ఎత్తుతున్న చెయ్యి లేదా? ఎంతమందికి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి? బ్రాహ్మణ లక్షణాలు అంటే ఏంటి, ఒక మంచి పంచ కట్టుకొని, మంచి తిలకం పెట్టుకొని, శిఖ పెట్టుకొని వచ్చేయడం బ్రాహ్మణ లక్షణాలా? బ్రాహ్మణుడు అంటే పూర్వకాలంలో ఏంటంటే బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అని శాస్త్రం. అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మణుడు అని. జన్మతో జాయతే శూద్రః సంస్కారే భవేద్విజః బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అని శాస్త్రం. పూర్వకాలంలో ఏంటంటే పూర్వకాలంలో బ్రాహ్మణుడు అంటే ఏంటంటే హోమం యజ్ఞం చేయాలంటే ఏదో అగ్నిసూత్రము సూక్తము లేకపోతే అగ్నిమంత్రము చెప్పారు, వెంటనే అగ్నిలో జ్వలం వస్తుందన్నమాట. ఈరోజు మనకి ఉన్న బ్రాహ్మణులకు ఆ శక్తి లేదనమాట. ఆ బ్రాహ్మణ లక్షణాలు లేవు. అంటే ఎవరినో కించపరుస్తున్నట్లు కాదు, ఇది ఉన్న విషయం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నాం. దాంట్లో తప్పేం లేదు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మన యొక్క నిజస్థితి, మన పరిస్థితి ఏంటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని ఎవరినో తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు నేను ఎవరిని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి. శాస్త్రంలో ఏం చెప్పారు, ఈరోజు ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు మారారంటే అదే మనకి 10,000. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు, కలియుగంలో క్షత్రియ గుణాలు ఎవ్వరికీ లేదు. శూద్ర సంభవ. కలియుగంలో అందరికీ శూద్ర లక్షణాలు గుణాలే ఉంటాయి, కానీ బ్రాహ్మణ లక్షణాలు గుణాలు, క్షత్రియ లక్షణాలు గుణాలు రావు. అందుకే ఎక్కడో కూర్చొని బటన్ ప్రెస్ చేస్తారు యుద్ధం వస్తే. క్షిపణిలు ప్రయోగించడానికైనా ఏదైనా చేయడానికైనా కానీ బుల్లెట్ ప్రూఫ్ రూముల్లో కూర్చొని చేయడమే కానీ యుద్ధ రంగంలో దిగి యుద్ధం చేయడం అనేది ఈరోజు లేదు. ఇంకొక సందర్భంలో ప్రభుపాదులు వారు అంటారనమాట, ఈ 800 సంవత్సరాల్లో లేకపోతే ఒక 4 సంవత్సరాలకు ముందు ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా ఎందుకు తీసుకోగలిగారు వాళ్ళ కంట్రోల్లోకి, మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఏ విధంగా భారతదేశాన్ని వాళ్ళ గుప్పట్లో పెట్టుకున్నారంటే ప్రభుపాద అంటారనమాట, క్షత్రియుడు లేకపోవడమే దానికి కారణం అంట. శాస్త్రపరంగా వాళ్ళకు ఏ విధంగా లక్షణాలు ఉండాలో క్షత్రియుడు అనే వాళ్ళకి, ఆ లక్షణాలు లేని ఒక సమాజం వల్లే ఎవరైతే బలవంతంగా బలమే వాళ్ళ ప్రధాన లక్షణంగా ప్రజల పైన వాళ్ళ సిద్ధాంతాన్ని రుద్దడానికి వచ్చి వాళ్ళు మన భారతదేశాన్ని మొత్తం వాళ్ళ కాలనీగా చేసుకున్నారనమాట. బ్రిటిష్ కాలనీగా భారతదేశం ఉండింది చాలా సంవత్సరాలు, 200 సంవత్సరాలు. అందుకు ఒక క్షత్రియుడు నిలబడి వాళ్ళతో పోరాటం చేసి ధర్మాన్ని స్థాపించే వాళ్ళు లేరు. ఏ విధంగా శాస్త్రంలో చెప్పారు, పరీక్షిత్ మహారాజులాగా, అర్జునుడిలాగా, ధర్మరాజులాగా ఆ గుణాలు లేవు. అది కలియుగం. కాబట్టి శ్రీమద్ భాగవతం మనకు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తుందన్నమాట. ఎక్కడ అసత్య ప్రచారం చేయట్లేదు, కలిపురుషుడు చేసేటట్లు. ఉన్నది ఉన్నట్టు అంటే ఏంటి, వాస్తవం అంటే ఏంటి, ఇక్కడ ఏంటి వాస్తవం చెప్తుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఈరోజు సమాజంలో పరిస్థితులు ఏంటి అనే విషయాలన్నీ భాగవతంలో చెప్పేశారనమాట. రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అని భాగవతంలో వివరించేశారు.
ప్రజలు ఎలా ఉంటారు భాగవతంలో చెప్పేశారు, అన్నీ చెప్పేశారు. దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనే విషయం చెప్పారా లేరా? చెప్పారా? ఏం చెప్పారు? కలిర్ దోష నిధే రాజన్, ఇవన్నీ కలియుగ లక్షణాలు. కలిర్ దోష నిధే రాజన్ అస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. అదొక్కటే మనం చేయగలిగినటువంటి, మనకున్నటువంటి ఉపాయం. వేరే ఏ ఉపాయం పనిచేయదు. అన్ని శాస్త్రంలో చెప్పారు. కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పారు, దానికి విరుగుడు కూడా చెప్పేశారు. ఓ లేదు లేదు మేము వేరే ప్రయత్నం చేస్తాము, మేము సఫలం అవ్వచ్చు వేరే ప్రయత్నాలు అంటే, ఏ ప్రయత్నాలు సఫలం అవ్వవు. క్లియర్. శాస్త్రం ఎప్పుడూ తప్పు మాట్లాడదు, తప్పు విషయం చెప్పదన్నమాట. ఈరోజు ఆ శాస్త్రాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ భగవద్గీత గురించి మాట్లాడే వాళ్ళే, ప్రతి ఒక్కరూ శాస్త్ర గురించి మాట్లాడే వాళ్ళే. ఈరోజు ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం గురించి మాట్లాడే వాళ్ళే కదా. ప్రతి ఒక్క సినిమాల గురించి, సినిమాల్లో కూడా దీని గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది. సతీ సహగనం కూడా శాస్త్రంలో ఉంది కదా, మరి మీరు అంగీకరించట్లేదు ఈరోజు, మరి మిగిలినవన్నీ ఎందుకు మీరు పాటిస్తున్నారని కొంతమంది అడుగుతారు. మహాభారతంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందన్నమాట. ఎప్పుడైతే పాండురాజు మరణిస్తాడో, పాండవుల తండ్రి, పాండురాజుకి 2 పత్నులు ఉన్నారనమాట. ఎవరు వాళ్ళు? కుంతి మరియు మాద్రి. అంటే పూర్వకాలంలో భార్యాభర్తలు వాళ్ళ యొక్క సంబంధాలు ఎలా ఉండేవంటే, శాస్త్రంలో చెప్పారు ఏంటంటే 5 మందిని ఎప్పుడూ పరిరక్షిస్తూ ఉండాలన్నమాట. ఒకటేంటి, పిల్లలు, స్త్రీ మరియు వృద్ధులు, గోవు, బ్రాహ్మణులు. ఈ 5 మందిని కూడా ఎప్పుడు మనం పరిరక్షిస్తూ ఉండాలన్నమాట. ఏదన్నా అపాయం వస్తే ఫస్ట్ వీళ్ళు 5 మందిని పరిరక్షించాలన్నమాట. అది శాస్త్రంలో చెప్పింది. ప్రతిరోజు ప్రతి దీంట్లో కూడా వీళ్ళు 5 మందిని రక్షిస్తూ ఉండాలన్నమాట. అది శాస్త్రంలో చెప్పిండేది. కాబట్టి ఒక స్త్రీ వివాహం అయ్యేంత వరకు తన తండ్రి యొక్క పరిరక్షణలో ఉండేదన్నమాట. అది శాస్త్రంలో చెప్పుండేది. వివాహమైన తర్వాత భర్త యొక్క పరిరక్షణలో ఉండాలన్నమాట. కొడుకు పుట్టిన తర్వాత కొడుకు యొక్క పరిరక్షణలో ఉండాలన్నమాట. అది శాస్త్రం. ఎందుకంటే భర్త పుత్ర సంతానం తర్వాత సన్యాసం తీసుకునే పరిస్థితులు ఉండేవన్నమాట. లేకపోతే పుట్టిన వెంటనే, లేకపోతే 50 సంవత్సరాల తర్వాత వానప్రస్థం, దాని తర్వాత సన్యాసం తీసుకునేవాళ్ళు అనమాట. తల్లి పుత్రుడి యొక్క పరిరక్షణలో ఉంటుంది. ఇది శాస్త్రం. ఎప్పుడైతే పాండురాజు మరణించాడో, కుంతి మాద్రి కూడా భర్త యొక్క రక్షణను కోల్పోయారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు విపరీతమైన అటాచ్మెంట్, అంటే ఆ రిలేషన్షిప్ చాలా గొప్ప రిలేషన్షిప్ ఉండేదనమాట. తన భర్తని వదిలి ఉండే పరిస్థితి లేదనమాట భార్యకి అప్పుడున్న పరిస్థితులు. ఎప్పుడైతే భర్త లేదో వాళ్ళు కూడా స్వతంత్రంగా ఇంకా జీవితాన్ని నేను కొనసాగించలేను నా భర్త లేకుండా, ఎవ్వరూ వచ్చి ఇప్పుడు పాండురాజు చనిపోయాడు, నువ్వు కూడా తనతో పాటు దీంట్లో వెళ్ళాలి అని ఫోర్స్ చేయలేదన్నమాట. కుంతి మాద్రి కూడా తనంతట తానే పాండురాజుతో పాటు ఫైర్లో, అగ్నిలో సహగమనం అవ్వడానికి రెడీ అయ్యారనమాట.
దాని తర్వాత మళ్ళీ వీళ్ళు 5 మంది పిల్లలు ఉన్నారే, వాళ్ళ యొక్క చిన్న వాళ్ళు సో వాళ్ళ యొక్క ఎలా చూసుకోవాలి, వాళ్ళు పెద్ద చేయాలి, వాళ్ళకి మంచి విద్యను అందించాలి, వాళ్ళిద్దరిలో చర్చించుకొని మాద్రి అంగీకరించిందనమాట, నేను వెళ్తాను, నువ్వు వీళ్ళ 5 మందిని చూసుకో అనేసి. సో ఎవరు కూడా ఫోర్స్ చేయలేదనమాట మాద్రిని, తనంతట తానే స్వతంత్రంగా వాలంటీర్గా తన లైఫ్, భర్త లేకుండా తన లైఫ్ చూడలేకపోయి అలా చేసుకుంది, అలా వెళ్ళిందనమాట, ఎవరు ఫోర్స్ చేయలేదు. సో దీన్ని ఒక దుర్ప్రచారం చేస్తారు మళ్ళీ. హైందవ మతంలో, వైదిక ధర్మంలో ఇలాంటివి ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి అనేసి. అంటే దాని యొక్క నిజమైనటువంటి అర్థం తెలియకుండా అసత్య ప్రచారం మళ్ళీ కలియుగ లక్షణం. పరిస్థితులు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని శాస్త్రం అనేది మనం అప్లికబుల్ చేసుకోవాలన్నమాట. మనకు సొంతంగా నాకు నచ్చింది ఈ విధంగా చేసుకుంటాననే దానికి లేదనమాట. మరి కాబట్టి ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ దుర్ప్రచారాలు మనకు మహాభారతంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగారనమాట. ఏ విధంగా ఉంటుంది ఒక కథ రూపంలో, అది నిజమైన చరిత్రే మహాభారతం. ఏదో కొంతమంది చెప్తారు మహాభారతం అనేది ఏంటది కల్పితం అని చెప్తారనమాట. కాదు, కల్పితం కాదు. వైదిక శాస్త్రంలో ధర్మ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు నిజంగా జరిగింది ఈ మహాభారతం అనే కావ్యం. ఆ కావ్య రూపంలో మనకు వైదిక ధర్మాలను మనకు ఇచ్చారనమాట. లేకపోతే ఒట్టి అసలు ఏదో ఒక సూత్రాలు ధర్మాలే చెప్తే మనకు అర్థం కాదు. కలియుగం మందబుద్ధి మనకు అందరికీ ఏం అర్థం కాదు మనకి. ఒక నిజమైన ఏంటంటే ఏదో చెప్తారనమాట, ప్రభుపాదులు వారు అంటారనమాట, ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్, సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్, థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ అనేసి. అంటే ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పారనుకో ఈ విషయం, అంటే ఏంటి, మద్యపానము వ్యసనాలు చేయడం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం, అంటే ఏదో మూవీలో కింద వచ్చినట్లు కాదు నేను చెప్తాను, హానికరమని చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థం చేసుకుని దాన్ని పాటిస్తారనమాట, దాని జోలికి వెళ్ళరు. అది ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్. సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్ అంటే ఏంటి, ఎవరో వ్యక్తి ఆ మద్యపానం, ధూమపానము, ఈ వ్యసనాలకన్నీ అడిక్ట్ అయిపోయి కూడా తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకొని ఉన్నటువంటి పరిస్థితిని చూసి అర్థం చేసుకుంటాడు. ఓ ఇట్లా చేస్తే ఇలా అవుతుంది అని అర్థం చేసుకొని, నేను తాగను, ఇంకా నేను ఆ వ్యసనాలకు వెళ్ళను అని అర్థం చేసుకున్నాడు అంటే సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్. అలా చూసి కూడా నాకు అవ్వదులే, వీళ్ళకే అవుతుంది అని తనకు వచ్చిన తర్వాత, తను అనుభవించిన తర్వాత, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అర్థం చేసుకొని పాటించేవాడు థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్. కలియుగంలో ఉండేవాళ్ళు ఫోర్త్ క్లాస్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి, మనకు ఆ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మనం మారం. కరెక్టా? అందరూ అంటున్నారు కరెక్ట్ అని. మనం ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పారంటే మనం ఇంకా పాటించేసేయాలన్నమాట. అది ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్ అంటే. శాస్త్రంలో ఫలాంది చెప్పారంటే అయిపోయింది, మనం అర్థం చేసుకొని, మనకు అర్థం అవ్వకపోయినా మనం పాటించాల్సిందే అన్నమాట, పాటించాలి. అప్పుడే ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవచ్చు. లేకపోతే మనం శంకరాచార్యులు చెప్పినట్లు, ఏం చెప్పారు శంకరాచార్యులు, పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుక్సారే కృపయా పారే పాహి మురారే అని ఫేమస్ భజగోవింద స్తోత్రంలో శంకరాచార్యులు చెప్పారనమాట. మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లో మళ్ళీ పడి, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మరణించడం, మళ్ళీ జన్మించడం,
పునరపి జననీ జఠరే శయనం, మళ్ళీ తల్లి యొక్క గర్భంలో ప్రవేశించాలి, మళ్ళీ అక్కడ గర్భస్థ నరకం అనుభవించాలి. మొత్తం చీకటి ఉంటుంది, ఏం జరుగుతుంది ఏమీ అర్థం కాదు. హే సంసారే బహుదుక్సారే, పుట్టిన వెంటనే మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో ఎంట్రీ దొరికిన వెంటనే మళ్ళీ ఇక్కడ హే సంసారే బహుదుక్సారే, కఠినమైన పరిస్థితులు. మనకు అందరికీ అర్థం కావట్లేని విషయం ఏంటంటే, ఈ సంసారం అనేటువంటిది అతి కఠినమైన పరిస్థితి. అంటే సంసారం అనేది వివాహం చేసుకున్న వాళ్ళకు ఉందని కాదనమాట. సంసారం అని ఈ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళందరం కూడా సంసారంలో ఉన్నట్టు అర్థం. వివాహం చేసుకున్న వాళ్ళే సంసారంలో ఉన్నారని కాదు, అది వేరే ఒక అర్థంలో వస్తుంది. ఇహ సంసారే బహుదుక్సారే కృపయా పారే పాహి మురారే. అంటే రీసెంట్గా ఒక వీడియో సర్క్యులేట్ అయిందనమాట. బెంగళూరు సిటీలో చెత్త పడేయడానికి ఎన్నో కష్టాలు ప్రజలకి. ఆ వీడియోలో ఏంటంటే ఎవరో రెసిడెంట్స్ ఏం చేశారు, ఆ చెత్త తీసుకొని ఒక వీధి చివరిలోనే ఎక్కడో పడేశారనమాట. సీసీటీవీలో రికార్డ్ అయింది. బీబీఎంపీ వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళతో వచ్చి ఆ చెత్తనంతా తీసుకొని వెహికల్లో ఎవరైతే పడేశారో వాళ్ళ ఇంటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంటి ముందు పడేశారనమాట తిరిగి. అంతేకాకుండా వాళ్ళకి 2000 3000 జరిమానా విధించి. ఈ కలియుగం ఎంత దిగజారిపోయింది అంటే, చెత్త గురించి మనకి ఇంత యాంగ్జైటీ, చింతన. అయ్యో పొద్దున్న లేసి చెత్తవాడు ఎప్పుడు వస్తాడో, వాడు ఎప్పుడు వస్తాడు, 7 గంటలకు వస్తాడో, 8 గంటలకు వస్తాడో, 9 గంటలకు వస్తాడో కూడా మనకు తెలియదు. చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఎంతో ఆలోచించాలి, ఎంతో దిగులు పడాలి, ఎంతో యాంగ్జైటీ, ఎంతో స్ట్రెస్. కమెంట్ సెక్షన్ ఓపెన్ చేశాను అనమాట ఆ వీడియోకి. ఎన్నో కమెంట్స్, ఒక్కొక్కరు వాళ్ళ పరిస్థితిని. మేము ఉద్యోగాలు చేసేవాళ్ళము, మేము 7 గంటలకు 8 గంటలకు ఉద్యోగాలకు వెళ్ళిపోతాము, చెత్తవాడు 9 గంటలకు 10 గంటలకు వస్తాడు, మేము చెత్త ఎప్పుడు పడేయాలి, దీని గురించి కూడా బీబీఎంపీ ఆలోచించాలి. అంటే దీన్ని అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము అనేసి. ఒక చెత్త గురించి ఎంత సమయం వ్యర్థం చేసుకుంటున్నాం. యాంగ్జైటీ ఫీల్డ్ లైఫ్, అవునా కాదా? అది కలియుగ లక్షణం. అర్థమవుతుందా? లేదు సంసారం అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళది సంసారం అని కాదు. ప్రతి ఒక్కరికి ఈ కలియుగంలో ఈ భౌతిక లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా సంసారంలో ఉన్న వాళ్ళే, జనన మరణ చక్రంలో ఉన్న వాళ్ళే. అందుకే శంకరాచార్యులు చెప్పారు ఏంటి, కృపయా పారే పాహి మురారే. ఇది జరిగే పని కాదు. మనం బీబీఎంపీతో మాట్లాడి మన టయానికి వాళ్ళని ఆ చెత్త బండిని తీసుకురావడం అవన్నీ జరిగే విషయాలు కాదు. ఈ కలియుగంలో ప్రత్యేకంగా ఈ పూర్వయుగాల్లో పరిస్థితులు వేరే, కలియుగంలో అంత ఈజీ కాదనమాట. అంత ఈజీ కాదు, అదే సందర్భంలో అంత ఈజీ కూడా. ఏంటి? కలిర్దోష నిదే రాజన్ అస్తి హి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులున్నా కూడా కలియుగంలో, కలి దోషాలకు, కలి లక్షణాలకు నిధి అయినా కూడా అస్తి హి ఏకో మహాగుణ, చాలా గొప్ప గుణం ఈ కలియుగంలో ఉంది. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. అంటే మీరు జపం చేసిన వెంటనే బీబీఎంపీ వాడు టయానికి వచ్చి మీ చెత్త తీసుకెళ్తాడని కాదు. అంటే ఇది ఇప్పుడు మీకు ₹1 కావాల్సి వచ్చింది, ప్రభుపాది ఉదాహరణ ఇస్తారనమాట. మీ దగ్గర ₹100 ఉంటే ఆ ₹1 కూడా దాంట్లో ఉన్నట్టే, అవునా కాదా?
మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు కూడా దాంట్లో ఉన్నట్టే. మీ దగ్గర 10,000 ఉంటే ఆ 1000 కూడా దాంట్లో ఉన్నట్టే. అవునా కాదా? సో ఆ విధంగా మనము ఈ హరినామస్మరణ, ఈ యుగధర్మమైనటువంటి నామస్మరణ ఎప్పుడైతే మనము చేయడం మొదలు పెడతామో అప్పుడు మనం లెక్క వేయలేనంతటువంటి సంపద మన దగ్గర ఉన్నట్లు అనమాట. అది 10 లక్షల, 1,00,000, 1000 లక్షల, అది మనం లెక్క వేయలేమన్నమాట. అంతటి సంపద మన దగ్గర ఉంటుంది. దాంట్లో బీబీఎంపీ వాడితో సమస్య ₹1 1 పైసానో ఎంతో, అది కూడా ఉన్నట్లే. రోజువారీ సమస్యలు ఈ జీవితంతో పోతుంది. మన కాన్షియస్నెస్, మన బుద్ధిని మనము సద్మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నిలబెట్టిన వెంటనే ఈ రోజువారీ సమస్యలు మనకు సమస్యలుగా కనిపించవన్నమాట. ఈ చెత్త కూడా కలియుగం యొక్క లక్షణమే కదా. ఏంటి ఆ చెత్త? ప్లాస్టిక్ కవర్లు, మనం పనికిరాని మనకి పనికిరాని పదార్థాలే కదా చెత్త అంటే. పూర్వకాలంలో పూర్వకాలం వరకు ఎందుకు, ఒక 20-30 సంవత్సరాలకు ముందు కూడా ఈ సమస్యలు అంటూ లేవు. ఏంటది? ఇంట్లో ఏదైనా చెత్త ఉంటే ఆవు పెట్టుకునే వాళ్ళు, ఏదో ఒక జంతువులు ఉండేది, మన తిని మిగిలినటువంటి పదార్థాలన్నీ ఎవరికో ఇచ్చేవాళ్ళు. నాకు గుర్తుంది, నా చిన్నప్పుడు రోజు ఎవరో మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. ఏంటి, ఏదైనా మిగిలిపోయిన అన్నం ఏదైనా ఉంటే తీసుకెళ్ళడానికి. ఈరోజు ఎవ్వరు రారు. అంటే వాళ్ళు రావాలని నేను కోరుకోవట్లేదు, అలా చెప్పట్లేదు. అంటే వ్యర్థం అంటూ ఏం లేదనమాట. ప్లాస్టిక్ యూసేజ్ అంటూ ఉండేది కాదు ముందు. ఈరోజు ఉన్నటువంటి అతి గొప్ప అని చెప్పాలో, అంటే అతి గొప్ప సమస్యల్లో ఇదొకటి సమస్య. ఈ సృష్టి కూడా వ్యర్థాన్ని కూడా ఒక రిసోర్స్ఫుల్ ఎలిమెంట్గా యూస్ చేసుకొని ఇంకొక ఇది చేసేదన్నమాట. ఉదాహరణకి మనము ఇంట్లో కూరగాయల వ్యర్థాలు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఎరువుగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితులన్నీ లేవు. మనం ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకొని మరియు ఆ ప్లాస్టిక్ పదార్థాలను రీసైకిల్ చేయలేము, ఎరువుగా మార్చలేము. అది ల్యాండ్ ఫిల్స్గా తయారైపోతాయి సిటీస్లో. ఇది చాలా ఆలోచించాల్సిన విషయాలన్నమాట. మనం అందరం కూడా, అంటే చెత్త గురించి ఆలోచించడం అనట్లేదు నేను. మన జీవితాన్ని ఏ విధంగా మనం రీడైరెక్ట్ చేసుకోవాలో సూచించేటువంటి అవకాశం మనకు దొరికిందనమాట. ఇప్పుడు మనం ఏదో ఒక మార్గంలో వెళ్తున్నాము, కానీ మనకు శాస్త్రపరంగా, శాస్త్రం మూలంగా మనం వెళ్ళే మార్గం సరైనటువంటి మార్గం కాదు. మన మార్గాన్ని మనము రీడైరెక్ట్ చేసుకోవాలి అని మనకు తెలిసిన వెంటనే మనం దాన్ని ప్రయత్నం చేసి మనం రీడైరెక్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషం అనేది మనకు అతి సులువుగా దొరికే కమోడిటీ కాదనమాట. ఏదో అంగిట్లో వెళ్ళి కొనుక్కునేది విషయం కాదనమాట. నిజమైన సంతోషం అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లోనే దొరుకుతుందన్నమాట. ఏ విధంగా ఒక చేప నీటిలో నుంచి తీసేసి దానికి నువ్వు ₹1 కోటి ఇవ్వండి, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్ దానికి ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఉంటుందా చేప? దానికి ఒక ఇన్స్టెంట్ నూడిల్స్ ఇవ్వండి, హ్యాపీగా ఉంటుందా? లేకపోతే జొమాటోలో నుంచి ఆర్డర్ చేయండి దానికి ఏదైనా ఫుడ్, హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా? దానికి ఒక గొప్ప గవర్నమెంట్ జాబ్ ఒకటి ఇవ్వండి, IAS IPS, హ్యాపీగా ఉంటుందా? అదేవిధంగా మనం కూడా ఆధ్యాత్మిక జీవులం. స్పిరిట్ సోల్, ఆత్మ అనేది ఆధ్యాత్మిక జీవి. మనం ఎన్ని విషయాల్లో మనము మన జీవితాల్లో ప్రయత్నం చేసినా కూడా మనము సంతోషంగా ఉండలేము. చేపకు ఏ విధంగా
మళ్ళీ చేపకు నిజంగా హ్యాపీగా ఉంచాలంటే మనం ఏం చేయాలి? తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేయాలి. మన ఆత్మ అంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నప్పుడే మనకు ఆత్మకు నిజమైన ఆనందం కలుగుతుందే కానీ ఈ భౌతిక ఆనందం అనేది నిజమైన ఆనందం కాదు. ఇది శాస్త్రంలో చెప్పుండేటువంటి ఉదాహరణ. మనమందరూ కూడా ఈ విషయాలన్నీ సుదీర్ఘంగా అర్థం చేసుకొని మన జీవితంలో అనుసరించి మనందరం కూడా గొప్ప కృష్ణ భక్తులు అవ్వడమే మన యొక్క జీవిత సార్థకత. అంతేగాని మనం ఏదో భౌతికమైన పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం జరగని విషయం. ఉదాహరణకు మీరు 10 రూపాయలు ఎక్కడో దారి పోసుకున్నారు, మీ ఇంట్లో వదిలేసి వచ్చేసి రాజాజీ నగర్ మొత్తం వెతికినా కూడా దొరకదు. దొరుకుతుందా? ఎవరో అంటున్నారు దొరుకుతుందనేసి. పక్క వాళ్ళ దగ్గర తీసేసుకుంటానంటే వాడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అదొక సమస్య. ఎక్కడ వదులుకున్నామో అక్కడే వెతుక్కోవాలి కదా. సో మన నిజమైన సంతోషం, మన నిజమైన జీవనం, హ్యాపీ లైఫ్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఎక్కడ వదిలేసాము? ఆధ్యాత్మిక విషయంలోనే మనం వదిలేసామన్నమాట. అక్కడే దొరుకుతుంది, వేరెక్కడ దొరకదు. కాబట్టి మనందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మన డైలీ కూడా ప్రతిరోజు కూడా దీని గురించి మనం ఆలోచించి ఎంత ఎక్కువ సమయం ఆధ్యాత్మిక విషయాలకు, భగవద్గీత చదవడానికి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి కేటాయిస్తామో అంత గొప్ప విషయాలు మన జీవితాల్లో జరుగుతాయి. వెంటనే జరుగుతాయో జరగవో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనం చేసిన వెంటనే రిజల్ట్ రాదు. ఇదేది ఇన్స్టెంట్ నూడిల్స్ కాదు, వెంటనే మనం చేసిందే రావడానికి. వస్తుంది కూడా కొంతమందికి. సో సాధన అనేది చాలా ముఖ్యం. సాధన అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్. సాధన అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒకరోజు చేసి నిలిపేసేటువంటి దాన్ని సాధన అన్నారు అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధన చేసి ఈ కలియుగ ప్రభావాలకు అతీతంగా మన జీవితాలను నిలబెట్టి గొప్ప కృష్ణ భక్తులుగా మనమందరం కూడా అయ్యి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడమే మన జీవిత సార్థకత. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, विश्वगुरु शिला प्रभुपाद की, ताय गौर प्रेमानंदी।